హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో జొన్న రొట్టె చేస్తున్నానండి. ఇలా హాట్ వాటర్ పెట్టుకొని జొన్న పిండి చేసేసుకొని ఇలా మనం జల్లించుకోవాలి. కొంచెం అంత మెత్తగా ఆడట్లేదండి ఇక్కడ మా దగ్గర గిన్నెలో, అందుకని చెప్పేసి అలా వాటర్ మరిగిన తర్వాత ఇలా పిండిలో వేసి మనకు ఎంత క్వాంటిటీ కావాలో, మరీ పలచగా కాదు మరీ గట్టిగా కాదు, జొన్న రొట్టె తిరిగే విధంగా కలిపేసుకొని జొన్న రొట్టెలు ఒత్తుకోవడమే. బట్ ఏంటంటే హాట్ వాటర్ బాగా మరుగుతున్న వాటర్ వేసుకుంటేనే మనకు జొన్న రొట్టె వస్తుందండి, లేదంటే రాదు. అలా కొంచెం వేడి తగిలిన తర్వాత మనం ఓన్లీ నీళ్ళు చల్లుకోవాలి. ఇందులో సాల్ట్ అలాంటివి ఏం కలుపుకోవద్దు. చప్పడితే చాలా బాగుంటుంది. ఆయిల్ ఇంకా సాల్ట్ అవన్నీ అవసరం లేదు. ఇలా నొక్కేసుకొని ఇంకా మాకు చిన్నప్పటి నుంచి తెలుసులేండి, ఆ ప్రాసెస్లో నా స్టైల్లో నేను ఇలా చేసుకుంటాను. ఇలా నొక్కేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్ అండి. నేను కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె విత్ బీరకాయ కర్రీ చేశాను. ఇది చూసి మాకు చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొచ్చిందండి. లాస్ట్లో కొంచెం జొన్నపిండి మిగిలితే ఇలా చేసి గట్టి రొట్టెలా అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. దానికోసం మేము గొడవాడుతూ తినేవాళ్ళము. చిన్నప్పటి జ్ఞాపకాలు చిన్నప్పటివేలేండి. కాకపోతే చాలా హెల్తీ ఫుడ్ కదా జొన్న రొట్టె. సో చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వేడివేడిగా తింటే ఇంకా ఎక్సలెంట్ కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై